ఓం శాంతి. ఈరోజు మురళి 13/4/2026. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు ఎటువంటి ప్రపంచానికి యజమానులుగా అవుతున్నారంటే అక్కడ హద్దులే ఉండవు. నీళ్లకు హద్దు, భూమికి హద్దు, దేనికి హద్దులు ఉండవు. అక్కడ ఎటువంటి హద్దులు ఉండవు. యోగ బలంతో మొత్తం విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. ఇది కూడా అద్భుతమే కదా. ఎలాంటి బాహుబలం లేదు ఇక్కడ. ఓన్లీ యోగ బలం ద్వారా మీరు విశ్వ రాజ్యాధికారాన్ని పొందుతారు. ప్రశ్న: డ్రామా యొక్క ఏ బంధనంలో తండ్రి కూడా బంధించబడి ఉన్నారు? బాబా అంటారు, జవాబు: నేను పిల్లలైన మీ సమ్ముఖంలోకి రావాల్సిందే. నేను ఈ బంధనంలో బంధించబడి ఉన్నాను. ఎప్పటి వరకైతే నేను రానో అప్పటి వరకు చిక్కుముడి విడిపోదు. పరమాత్మ సర్వవ్యాపి అని, ఆత్మ స్వపరమాత్మ అని అనేక చిక్కుముడులు ఉన్నాయి కదా. ఆత్మ నిర్లేపని, రకరకాలుగా పతిత పావని, గంగా అని అనేక చిక్కుముడులన్నీ బాబా వచ్చినప్పుడే విడిపోతాయి. నేను మీ పైన ఎటువంటి కృపను చూపించేందుకో లేదా ఆశీర్వాదం ఇచ్చేందుకో రాలేదు. నేను మరణించిన వారినేమీ బ్రతికించను. ఆయన వచ్చి పతితులను పావనంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేది ఆయన బాధ్యత. నేను మిమ్మల్ని పతితం నుండి పావనంగా చేసేందుకు వస్తాను. పాట: బాబా, మిమ్మల్ని పొంది మేము సర్వస్వాన్ని పొందాము, భూమి ఆకాశమేమి అన్నీ పొందేశాము అని పాట. ఓం శాంతి. పాటలోని పదాలను విని పిల్లలైన మీ రోమాలు గగుర్పాటు రావాలి అంటున్నారు బాబా. ఎందుకంటే మీరు సముఖంలో కూర్చొని ఉన్నారు. మొత్తం ప్రపంచంలో ఎంతోమంది విద్వాంసులు, పండితులు, ఆచార్యులు ఉన్నప్పటికీ బేహద్ తండ్రి ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తారన్న విషయం మనుష్య మాత్రలు ఎవ్వరికీ తెలియదు. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. నేను ఏమై ఉన్నా ఎలా ఉన్నా మీవాడినే అని పిల్లలు అంటారు కూడా. మీరు ఎలా ఉన్నా, మీరు ఏమై ఉన్నా నా పిల్లలే అని తండ్రి కూడా అంటారు. జో హై జైసా హై. ఎలా ఉన్నారు, తర్వాత ఏం చేస్తారు, మనం ఎట్లున్నాము, ఎలాగున్నామో బాబా పిల్లలమే కదా. సో బాబా కూడా మన వాళ్ళు. వారి ఆత్మలకి ఎందరికీ తండ్రి. వారిని అందరూ పిలుస్తారు. బాబా అర్థం చేయిస్తున్నారు. రావండి నీడ ఎంతగా ఉందో చూడండి. ఎవరినైతే మనం పరంపిత పరమాత్మ అని అంటున్నామో వారిని పిత అని అనడంతో సంతోషం ఎందుకు కలగడం లేదు అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోలేరు. మా నాన్న భగవంతుడు అన్నప్పుడు ఆ సంతోషం ఎందుకు కలగదు? లౌకికంలో ఎవరైనా ప్రైమ్ మినిస్టరో చీఫ్ మినిస్టరో మా నాన్న అంటే ఎంత సంతోషం, ఎంత నష ఉంటుంది. అది బాబా అంటున్నారు. మీకు ఎందుకు కలగడం లేదు అంటున్నారు బాబా. సో బాబా అంటున్నారు, బాబాని మన తండ్రి అనడంలో ఎందుకు మీకు సంతోషం కలగడం లేదు అంటున్నారు. అవుతుంది కదా బాబా, ఖచ్చితంగా అవుతుంది. బాబానే మా సర్వస్వము. ఈ విషయాన్ని మర్చిపోయారు. బాబానే మనకు వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇంత సహజమైన విషయాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోలేరు. బాబాయే స్వయం అర్థం చేయిస్తున్నారు. ఓ ఖుదా, ఓ రామా అని ఎవరినైతే మీరు మొత్తం ప్రపంచమంతా పిలుస్తున్నారో వారు వీరే అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. అలా పిలుస్తూ పిలుస్తూ ప్రాణాలు వదిలేస్తారు. ఇక్కడ తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీ బుద్ధి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది. బాబా అంటున్నారు, మీరు ఆ తండ్రిని పిలుస్తూ వచ్చినారు. ఓ ఖుదా, ఓ రామా అని ఎవరినైతే మీరు పిలుస్తూ వచ్చారో బాబా అంటున్నారు వారే వీరు అని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. అలా పిలుస్తూ పిలుస్తూ ప్రాణాలు వదిలేస్తారు భక్తులు. ఇక్కడ తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీ బుద్ధి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి. బాబా కల్పకృతం వలె వచ్చారు. కల్పకల్పము బాబా వచ్చి పతితుల నుండి పావనులుగా మనల్ని
తయారు చేస్తున్నారు. దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకెళ్తారు. సర్వుల సద్గతి దాత ఒక్క బాబానే అన్నారు. పతితాపావనుడు కూడా తండ్రి. ఇప్పుడు పిల్లలైన మీరు వారి సముఖంలో కూర్చున్నారు. మీరు మోస్ట్ బిలవెడ్ స్వీట్ చిల్డ్రన్ అయినారు. ఇది భారతవాసుల విషయమే. తండ్రి కూడా భారతదేశంలోనే జన్మ తీసుకుంటారు. బాబా అంటున్నారు, నేను భారతదేశంలోనే జన్మ తీసుకుంటాను, కావున తప్పకుండా భారతవాసులే ప్రియమనిపిస్తారు. అందరూ భగవంతుణ్ణే స్మృతి చేస్తారు. ఎవరు ఏ ధర్మానికి చెందినవారో వారు తమ ధర్మస్థాపకుని స్మృతి చేస్తారు. మేము ఆది సనాతన ధర్మానికి చెందినవారిగా ఉండేవారమని ఇప్పుడు మీకే తెలుసు. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం చాలా చాలా ప్రఖ్యాతమైనది. భారతదేశం కూడా ప్రాచీనమైనది. దానికి మనుష్యులు కేవలం భారతదేశమే ఉండేదని ఎవరు చెప్పారు అని అడుగుతారు. ప్రపంచమంతా ఉండదు కదా, తర్వాత భూభాగాలు కనుక్కుంటారు. ఒకరు ఒకటి చెప్తారు, మరొకరు ఇంకొకటి చెప్తారు. కొందరు గీతను శివపరమాత్మై వినిపించారని అని ఎవరు చెప్పారు అని అడుగుతారు. శ్రీకృష్ణుడు కూడా పరమాత్మనే కదా అంటారు. పరమాత్మ సర్వవ్యాపి అంటారు. శ్రీకృష్ణుడు చెప్పినారంటారు, పరమాత్మ సర్వవ్యాపి అంటారు. మొత్తం అగడం బగడంగా చేసేస్తున్నారు అన్నీ. వాళ్ళకే అర్థం కాదు మనం ఏం చెప్తున్నాము, మనం చెప్తా ఉండేది కరెక్టేనా అనేది వాళ్ళకే అర్థం కాదు. అందుకే బాబా అంటున్నారు, అట్లాంటి వాళ్ళను మళ్ళీ సరిచేసేకే బాబా వచ్చారు కదా. సో బాబా అదే అంటున్నారు. భగవంతుని రూపాలే అన్నీ అంటారు. ఈ ఆటంతా వారిదే అంటారు. భగవంతుడే అనేక రూపాలను ధరించి లీలలు చేస్తారు అంటారు. భగవంతుడు ఏది కావాలనుకుంటే అది చెయ్యగలరు అంటారు. చూస్తున్నారా, ఎన్ని విషయాలు చెప్పేస్తారు. భగవంతుడు ఏది కావాలంటే అది చేస్తారంటారు. నీలో నాలో అందరిలో ఉన్నారు అని అంటారు. బాబా అంటారు, మాయ కూడా ఎంత ప్రబలమైనది అనేది ఇప్పుడు మీకు తెలుసు. బాబా మేము వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము, నన్ను నుండి నారాయణుడిగా అవుతాము అని ఈరోజు అంటారు. రేపైతే ఉండనే ఉండరు. ఇక్కడ ఎంతమంది వెళ్ళిపోయారు, బాబాకే విడాకులు ఇచ్చేశారు. ఇది కూడా మీకు తెలుసు. వారు మమ్మాను కారులో తీసుకెళ్లేవాళ్ళు, కానీ ఈరోజు వాళ్ళు లేరు. ఇటువంటి మంచి మంచి వాళ్ళు కూడా మాయ సాంగత్యం లేకొచ్చి ఎలా పడిపోతారంటే ఇక పూర్తిగా కింద పడిపోతారు, బాబానే వదిలేస్తారు. ఎవరైతే కల్పకృతం అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకోగలరు. ఈరోజు ప్రపంచంలో ఏమవుతుందో చూడండి. మరియు పిల్లలైన మీరు ఎలా తయారవుతున్నారో చూసుకోండి. పాటను విన్నారు కదా, మేము ఎటువంటి వారసత్వాన్ని తీసుకుంటామంటే దాని ద్వారా మేము మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతామని మీరు చెప్తారు. అక్కడ హద్దు విషయాలే ఉండవు. సత్యుగంలో హద్దు విషయాలు ఎక్కడుంటాయి? బేహద్దు విషయాలు. మా ఆకాశంలోకి మీ విమానం ఎందుకు వచ్చింది, షూట్ చేసేస్తాం అంటారు. అక్కడ హద్దు విషయాలు ఉండవు. ఇక్కడ అన్నీ హద్దే. పాటలు కూడా పాడతారు, కానీ అర్థమే చేసుకోరు. తప్పకుండా బాబా ద్వారా మేము విశ్వానికి యజమానులుగా అవుతున్నామని మీకైతే తెలుసు. అనేక మార్లు 84 జన్మల చక్రాల్లో తిరిగారు. ఇప్పుడు మళ్ళీ తిరుగుతున్నాం. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పాటని ప్లే చేస్తాం. ఇది మనకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. అందుకే బాబా అంటున్నారు, నేను పిల్లలైన మీకు అపారమైన సుఖాన్ని ఇస్తాను. ఇప్పుడు ఇక మాయతో ఓడిపోకండి. బాబాకు చాలామంది పిల్లలు ఉన్నారు. అందరూ ఒకే విధమైన సుపుత్రులుగా ఉండరు. కొంతమందికి 5-7 మంది పిల్లలు ఉంటారు. వారిలో ఒకరిద్దరు కుపుత్రులుగా ఉంటే బాగా విసిగించేస్తారు. లక్షల కోట్ల రూపాయలని పోగొట్టేస్తారు. కొడుకులు అట్లా వాళ్ళు ఉంటే ఏం చేస్తారు? పాపం అమ్మ నాన్న కూడా బాధపడాల్సి వస్తుంది కదా. అది బాబా అంటున్నారు. తండ్రి చూస్తే పూర్తిగా ధర్మాత్మగా ఉంటారు. పిల్లలు చూస్తే పూర్తిగా అన్నీ పోగొట్టేస్తారు. బాబా ఇటువంటి ఉదాహరణలు కూడా ఎన్నో చూశారు. మొత్తం ప్రపంచమంతా ఈ బేహద్ తండ్రికి సంతానమని పిల్లలైన మీకు తెలుసు. బాబా అంటున్నారు, నా జన్మస్థలము భారతదేశం.
ప్రతి ఒక్కరికి తమ సొంత స్థలం పట్ల గౌరవం ఉంటుంది కదా. వేరే స్థానంలో శరీరాన్ని వదిలితే వారిని తమ స్వగ్రామానికి తీసుకొస్తారు. నేటివ్ ప్లేస్కి, మదర్ ప్లేస్కి, మదర్ టంగ్కి చాలా విలువ ఉంటుంది కదా. తండ్రి కూడా భారతదేశంలోనే వస్తారు. భారతవాసులైన మీకు మళ్ళీ బేహద్దు వారసత్వాన్ని ఇస్తారు. పిల్లలైన మీరంటారు, మేము మళ్ళీ దేవతలుగా విశ్వానికి యజమానులుగా అవుతున్నామని. మేమే యజమానులుగా ఉంటిమి, ఇప్పుడు ఎలాంటి గతి ఏర్పడింది? ఎక్కడి నుంచి ఎక్కడికి మనం చేరుకుంటూ వస్తున్నాం? చూడండి బాబా ఏమంటున్నారు. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాము? 84 జన్మలను అనుభవిస్తూ ఈ పరిస్థితి ఏర్పడింది. డ్రామానైతే అర్థం చేసుకోవాలి కదా. దీన్ని గెలుపు ఓటమిల యొక్క ఆట అంటారు. ఈ ఆట భారతదేశానికి చెందింది. ఇందులో మీ పాత్ర ఉంది. ఈ డ్రామాలో బ్రాహ్మణులైన మీది అందరికన్నా ఉన్నతోన్నతమైన పాత్ర. మీరు విశ్వమంతటికీ యజమానులుగా అవుతారు. చాలా సుఖాన్ని అనుభవిస్తారు. మీ అంతటి సుఖాన్ని ఇంకెవ్వరూ అనుభవించలేరు. దాని పేరే స్వర్గం. ఇది నరకం. ఇక్కడి సుఖము కాకి ఎంగిలితో సమానం. నేడు లక్షాధికారిగా ఉంటారు, మరుసటి జన్మలో ఏమవుతారనేది ఏమీ తెలీదు. ఈ ప్రపంచమే పాపాత్మల ప్రపంచం. సత్యుగం పుణ్యాత్మల ప్రపంచం. మీరు పుణ్యాత్మలుగా అవుతున్నారు. కావున ఎప్పుడు కూడా పాపం చేయకూడదు. ఎప్పుడూ బాబాతో స్పష్టంగా వ్యవహరించాలి. బాబా అంటున్నారు, ద్వాపరం నుండి మొదలుకొని నాతో పాటు ధర్మరాజు సదా ఉన్నారు. సత్య త్రేతాయుగాలలో నాతో పాటు ధర్మరాజు ఉండరు. ద్వాపరం నుండి మీరు నా పేరు మీద దాన పుణ్యాలు చేస్తూ వచ్చారు. ఈశ్వరార్పణం అన్నారు. గీతలో శ్రీకృష్ణుని పేరు వేయడంతో శ్రీకృష్ణార్పణం అని రాశారు. రిటర్న్ ఇచ్చేవారైతే ఒక్క తండ్రి మాత్రమే. అందుకే శ్రీకృష్ణార్పణం అని అనడం తప్పు, ఈశ్వరార్పణం అని అనడం కరెక్ట్. శ్రీ గణేశార్పణం అని అనడం వల్ల ఏం లభిస్తుంది? ఆయన లేనే లేడు కదా. అంటే లేడంటే అనేక జనమరణ చక్రాల్లో వచ్చేస్తున్నారు కదా దేవతలందరూ. అయినా సరే యద్భావం తద్భవతి. భావనకు తగ్గ ఫలాన్ని ఇచ్చేది బాబానే కదా. నా గురించి అయితే అసలు ఎవరికీ తెలీదు. మనం అంతటినీ శివబాబాకు సమర్పణ చేస్తున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనలో కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా మొన్నటి రోజున 11వ తేదీ మురళి వింటే మీకు పూర్తిగా బాగా అర్థమవుతుంది. మనం తనుమను ధనాలన్నీ మీవే బాబా అంటాము, కానీ మనసులో వ్యర్థ సంకల్పాలు చేస్తే బాబాది ఎట్లయినట్లు? ధనం శ్రీమతానికి విరుద్ధంగా అర్పణం చేస్తే ధనం బాబాది ఎట్లయినట్లు? బాబా అన్ని విషయాలు లెక్కాచారం అడిగారు. పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. నేను మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చానని బాబా అంటున్నారు. ఇప్పుడు మీ అందరిది దిగే కళ. రావణ రాజ్యంలో ఏవైతే దాన పుణ్యాలు చేస్తారో అవి పాపాత్మలకే ఇస్తారు. కళలు తగ్గుతూ వచ్చాయి. ఒకవేళ ఏదైనా లభించినా సరే అది అల్పకాలం కోసమే. ఇప్పుడైతే మీకు 21 జన్మల కోసం లభిస్తోంది. దాన్ని రామరాజ్యం అంటారు. అక్కడ ఈశ్వరుని రాజ్యం ఉందని అన్నారు. రాజ్యము దేవీ దేవతలది. బాబా అంటున్నారు, నేను రాజ్యం చెయ్యను. మీ ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఏదైతే ఉండేదో అది ఇప్పుడు సమాప్తమైపోయింది. అది ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతోంది. తండ్రి అయితే ఎలాగో కళ్యాణకారిని, వారిని సత్యమైన తండ్రి అని అంటారు. వారు తమ యొక్క రచన యొక్క ఆది మధ్యాంతాల సత్య జ్ఞానాన్ని మీకు ఇస్తున్నారు. బాబా మీకు బేహద్ చరిత్ర భూగోళాలను వినిపిస్తున్నారు. ఇది ఎంత గొప్ప సంపాదన! దీని అవగాహన తెలిస్తే కదా మీరు ఎంత గొప్ప సంపాదన ఇది. మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. కానీ వారు ఆ హింసాత్మక చక్రాన్ని చూపించారు. కృష్ణుని చేతిలో కూడా హింస చేసినట్లుగా సుదర్శన చక్రాన్ని చూపించినారు కదా. అదే బాబా అంటున్నారు, అహింస పరమోధర్ములు హింస చేస్తే ఎట్లా? వాస్తవానికి ఇది జ్ఞాన చక్రం. ఈ జ్ఞానం అయితే సమాప్తమైపోయింది. ఇవి మీ ముఖ్యమైన చిత్రాలు: త్రిమూర్తి, కల్పవృక్షము, సృష్టి చక్రము, నిచ్చెన.
బాబా అర్థం చేయించారు. శాస్త్రాల్లోనైతే కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలని రాసేస్తున్నారు. మొత్తం దారమంతా చిక్కుబడిపోయింది. ఒక విషయాన్ని చెప్పేదాని కారణంగా లక్షల సంవత్సరాలు కల్పమాయుష్ని, మనుషుల జన్మల్ని లక్షలు చేసేసినారు. అనేక 84 లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఇంకా దాని గురించి ఆలోచన చెయ్యం కదా. ఏదైతే అన్లిమిటెడ్ అన్నప్పుడు ఇంకా దాని గురించి ఆలోచన ఎవ్వరూ చేయరు. తండ్రి తప్ప ఎవ్వరూ చిక్కుముడిని ఇప్పలేరు. తండ్రి స్వయం సమ్ముఖం లేకొచ్చారు. బాబా అంటున్నారు, నేను డ్రామానుసారంగా రావాల్సే ఉంటుంది. నేను ఈ డ్రామాలో బంధించబడి ఉన్నాను. నేను రాకపోవడం అనేది జరగనే జరగదు. అలాగని నేను వచ్చి చనిపోయిన వాళ్ళని బతికిస్తానని, అనారోగ్యం నుంచి విడిపిస్తానని కాదు. అట్లా పనులన్నీ చేయరు బాబా. అట్లా పనులు స్థూలమైనటువంటి భౌతిక పనులు చేస్తే బాబా దగ్గరికి కూడా క్యూ వచ్చేస్తుంది. కొన్ని స్థానాలలో ఏదో ఆయిల్ పూసుకుంటే నొప్పులు పోతాయంటే క్యూ ఉంటారు. వాళ్ళు ఏదో ప్రార్థన చేసి ఇస్తే అట్లా అవుతుంది అంటే. అట్లా బాబా కూడా చనిపోయిండే వాళ్ళని బతికించడము, అనారోగ్యాన్ని దూరం చేయడము చేసేస్తే ఇక్కడ కూడా వద్దంటే క్యూ వస్తారు. బాబా మా పైన కృప చూపించండి. మనుషులు చేసే పని బాబా చేస్తే ఇంకా బాబా రావాల్సిన పని ఏముంది? బాబా మా పైన కృప చూపించండి అని చాలామంది అంటారు. కానీ ఇక్కడ కృప మొదలైన విషయాలు లేదు. కృప నా పైన నేను చూపించుకోవాలి. బాబా ఏం నాకు చూపించారు? ఆయన దారి చూపిస్తారు. ఆ దారిలో నడిస్తే నా పైన నాకు కృప వస్తుంది. మీరు నన్ను, బాబా అంటున్నారు, కృప చూపించే విషయాలు లేవు. మీరు నన్ను మాకు ఎటువంటి నష్టం కలగకుండా మమ్మల్ని ఆశీర్వదించండి అని పిలవలేదు. పతిత పావన రాండి అన్నాం కానీ చనిపోయిన వాళ్ళని బతికిచ్చేక రాండి అని పిలవలేదు. మీరు నన్ను ఓ పతిత పావన, దుఃఖహర్త, సుఖకర్త రాండి అనే పిలుస్తారు. శరీరానికి దుఃఖహర్తలుగానైతే డాక్టర్లు ఉన్నారు. నేనేమైనా శరీరం దుఃఖాన్ని తీసుకునేకొస్తానా? కొత్త ప్రపంచమైన స్వర్గానికి యజమానులుగా చెయ్యండి, శాంతినివ్వండి అంటారు. అంతేగాని మీరు వచ్చి మమ్మల్ని అనారోగ్యం నుంచి బాగు చెయ్యండి అన్నారు. వైద్యనాథుడని పేరుంది కదా బాబా. భవరోగ వైద్యని భక్త సంరక్షకనే అని. సదా కోసం శాంతి లేదా ముక్తి అయితే లభించదు. పాత్రనైతే అందరూ అభినయించాల్సిందే. ఎవరైతే చివర్లో వస్తారో వారికి ఎంత శాంతి లభిస్తుంది. ఇప్పటి వరకు వస్తూనే ఉన్నారు. ఇంత సమయం అయితే శాంతిధామంలో ఉన్నారు కదా. 5000 సంవత్సరాల్లో లాస్ట్ చివరిలో అందరు రావాల్సిందే. డ్రామానుసారంగా ఎవరి పాత్ర ఉంటే వారే వస్తారు. పాత్ర మారదు. బాబా అర్థం చేయిస్తున్నారు. శాంతిధామంలోనైతే చాలా మంది ఆత్మలు ఉంటారు. వారు చివర్లో వస్తారు. ఈ డ్రామా తయారై ఉంది. చివర్లో రావాల్సిన వాళ్ళు చివర్లోనే వస్తారు. ఈ వృక్షం తయారై ఉంది. ఈ చిత్రాలు మొదలైనవి ఏవైతే తయారు చేశారో వాటన్నింటి గురించి మీరు అర్థం చేయించాలి. మొన్నటి మురళీలో డ్రామా గురించి ఎంత మంచిగా ఉంది. ఎవరి పాత్ర ఎప్పుడు, బాబా పాత్ర ఏమిటి యథార్థంగా అర్థం చేసుకోండి. కల్పకృతం వలె వెలువడతాయి. 84 జన్మల విస్తారం కల్పవృక్ష చిత్రంలో కూడా ఉంది. డ్రామా చక్రం కూడా చిత్రంలో ఉంది. ఇప్పుడు మెట్ల చిత్రాన్ని కూడా తయారు చేశారు. మనుషులకి ఏమీ తెలియదు. పూర్తిగా బుద్ధిహీనుల వలె ఉన్నారు. జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడైన పరపిత పరమాత్మ ఈ శరీరం ద్వారా మమ్మల్ని చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఎవరైతే మొట్టమొదట విశ్వానికి యజమానులుగా ఉండేవారో నేను వారిలోనే వస్తాను. కృష్ణుడు యజమానిగా ఉండరే. విష్ణువు, లక్ష్మీనారాయణలే కృష్ణుడే ఆఖరి జన్మలో ప్రజాపిత బ్రహ్మ. తప్పకుండా మేము కూడా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా అవుతామని మీకు తెలుసు. గీతలోనైతే ఈ విషయాలు లేవు. బాబా అంటున్నారు, ఇతను స్వయమే నారాయణని పూజన చేసేవారు. బ్రహ్మ బాబా రైల్లో ప్రయాణిస్తూ కూడా గీతం చదివేవారు. ఇతను ఎంత పెద్ద ధర్మాత్మ అని మనుషులు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ విషయాలన్నింటినీ మర్చిపోతూ ఉంటారు. ఎంతైనా ఇతని గీత మొదలైనవి చదివారు కదా, నాకు ఇవన్నీ తెలుసు అని బాబా అంటారు. బ్రహ్మ బాబా ఇప్పుడు మీరు ఆలోచించండి, మేము ఎవరి ముందు కూర్చొని ఉన్నాం?
ఎవరి ద్వారానైతే విశ్వానికి యజమానులుగా అవుతారో వారిని పదే పదే ఎందుకు మర్చిపోతున్నారు? బాహ్యం లేకొచ్చి ఎక్స్టర్నల్ విషయాలే ఇష్టమయ్యి బాబాని మర్చిపోతాం. బాబా అంటున్నారు, నేను మీకు 16 గంటలు ఫ్రీ టైం ఇస్తాను. మిగిలిన సమయంలో 24 గంటల్లో 8 గంటలు నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇంకా 16 గంటలు మీరు ఫ్రీగా ఉండండి. మిగిలిన సమయంలో స్వయం యొక్క సేవ చేసుకోండి. స్వయం గురించి రెడీ చేసుకోండి. శరీరంకి స్వయం యొక్క సేవ చేసుకుంటున్నారంటే విశ్వసేవం చేస్తున్నట్లు. ఎంత పురుషార్థం చేయాలంటే కర్మ చేస్తూ తక్కువలో తక్కువ 8 గంటలు తండ్రి స్మృతి చేయండి. కర్మ చెయ్యకుండా 4 గంటలు ఉంటే కర్మ చేస్తూ 8 గంటలు ఉండాలి. రోజంతట్లో 8 గంటలు స్మృతి చెయ్యలేరు. ఆ అవస్థ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు వీరు చాలా సేవ చేస్తున్నారు అని భావిస్తారు. అండర్లైన్ చేసుకోండి. సేవ అంటే ఏమి? యోగం చేసి వైబ్రేషన్ నింపడమే ముఖ్యమైన సేవ. బాబా 11వ తేదీ మురళిలో చెప్పారు, క్లారిటీగా చెప్పారు. మేము చాలా సేవ చేస్తున్నామని అనుకోకండి. భాషణం చాలా ఫస్ట్ క్లాస్గా చేస్తారు, కానీ యోగం అసలే లేదు. యోగం యొక్క యాత్రనే ముఖ్యమైనది. బాబా అంటున్నారు, మీ తలపైన వికర్మల భారం చాలా ఉంది, అందుకే ఉదయాన్నే లేచి స్మృతి చేయండి. 2 నుండి 5 గంటల వరకు ఫస్ట్ క్లాస్ వాయుమండలం ఉంటుంది. ఆత్మ రాత్రి వేళ ఆత్మాభిమానిగా అవుతుంది. దాన్ని నిద్ర అంటారు. అందుకే బాబా అంటున్నారు, ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలారా మన్మనాభవ. ఇది పైకెక్కే కళల కోసం మంత్రం, అంతే కదా. అనేక జన్మల కింది దిగుతూ వచ్చినాం. ఇప్పుడు పైకి ఎక్కేటువంటి సమయం ఆసన్నమైంది. దానికోసం మంత్రమే మన్మనాభవం. अच्छा मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते. थैंक यू वेरी मच बाबा. సారం చూడండి, భాషణం బాగా చేస్తారు, యోగం లేదు అన్నారు. 8 గంటలు నన్ను తలంపు చెయ్యండి అన్నారు. సారం, తండ్రితో స్పష్టంగా సత్యంగా ఉండాలి. మీరు కళ్యాణకారి తండ్రికి పిల్లలు, అందుకే సర్వుల కళ్యాణము చెయ్యాలి. సుపుత్రులుగా కావాలి. కర్మ చేస్తూ కూడా తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతిలో ఉండాలి. స్మృతియే ముఖ్యమైనది. దీని ద్వారానే వికర్మల భారం సమాప్తమవుతుంది. సేవ చేస్తే పాపాలు భస్మం కావు, యోగం చేస్తే పాపాలు భస్మం అవుతాయి. వరదానం, దాతగా ఈ ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో దానమిచ్చే ఉదార చిత్తులుగా మహాదానీలుగా కండి. దాత పిల్లలైన మీరు తీసుకునేవారు కాదు, ఇచ్చేవారు. ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో ఇవ్వాలి. ఎప్పుడైతే ఇటువంటి దాతలుగా అవుతారో అప్పుడు ఉదార చిత్తులుగా మహాదానులుగా అవుతారు. ఇటువంటి మహాదానులుగా అయినట్లయితే మహాన్ శక్తి యొక్క ప్రాప్తి స్వతహాగా కలుగుతుంది. కానీ ఇచ్చేందుకు స్వయం యొక్క భాండాగారము నిండుగా ఉండాలి. ఏదైతే తీసుకోవాలనో అదంతా తీసేసుకున్నారు, ఇక ఇవ్వడమే మిగిలి ఉంది. కావున ఇస్తూ ఉండండి. ఇవ్వడంతో భాండాగారం ఇంకా నిండుతూ ఉంటుంది. ఇచ్చినంత పెరిగేదే కానీ ఇది తరిగేది కాదు కదా. స్లోగన్, ప్రతి సబ్జెక్ట్లోనూ ఫుల్ మార్కులు జమ చేసుకోవాలంటే గంభీరత గుణాన్ని ధారణ చేయాలి. గంభీరంగా ఉంటే అనవసరమైన విషయాలు అనవసరమైనటువంటివి మన దగ్గరికి రావు. అవ్యక్త ప్రేరణ. సిల్లీగా ఉంటే అప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పేసిపోతారు, మాట్లాడేసిపోతారు. అవ్యక్త ప్రేరణ. మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత. మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క
గుణాన్ని ధారణ చేయమని బాబా చెప్తున్నారు. నమ్రచిత్త ఆత్మలు సహజంగా సుఖదాతలుగా ఉంటారు, కానీ అభిమానము నమ్రచిత్తులుగా కానివ్వదు. నమ్రచిత్తులుగా లేకపోతే సేవ జరగదు. సేవాదారుల విశేషత ఏమిటంటే సదా నమ్రచిత్తులుగా స్వయం వంగి ఉంటే అప్పుడు ఇతరులను వంగేలా చేయగలరు. ఎంతగా నమ్రచిత్తులుగా ఉంటారో అంతగా నిర్మాణం చేస్తారు. ఎక్కడైతే నిర్మాణత ఉంటుందో అక్కడ అధికార దర్పం ఉండదు, ఆత్మీయత ఉంటుంది. ఏ విధంగా బాబా ఎంతో నమ్రచిత్తులై వస్తారో అదేవిధంగా ఫాలో ఫాదర్ చెయ్యండి, బాబాను ప్రతి కార్యంలోనూ అనుసరించండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.